జై శ్రీరామ్, జై గోమాత. నేను మీ కాశెట్ కుమార్ మాట్లాడుతున్నాను. దయచేసి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కానీ, మన ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలే కానీ నేను ఒక సూచనిస్తున్నా. మన పార్టీ ధర్మానికి కట్టుబడి ఉన్న పార్టీ, మన ధర్మానికి కట్టుబడి మన దేశాని కోసం పాటుపడే పార్టీ మన భారతదేశం బీజేపీ పార్టీ. దానికి అనుకూలంగా మన కార్యకర్తలు కానీ, మన బీజేపీ ఎంపీలు కానీ, ఎమ్మెల్యేలు కానీ, మినిస్టర్లు కానీ, గవర్నర్లు కానీ ఉన్నారు. ఇందులో మేధావులు వీళ్ళందరూ ఒక అడ్డదారిలో పోకుండా దయచేసి చెప్తున్నాను మీ అందరికీ. నేను ఎవరికి శత్రువు కాదు. మనం ఓరుకోరు మాటలు అనుకుంటే మన పార్టీ గెలుపు దిశలో ఉన్నది. నెక్స్ట్ గవర్నమెంట్ భారతీయ జనతా పార్టీ వస్తుంది మన తెలంగాణలో. దగ్గరికి వచ్చింది. పోయినసారే దాన్ని చిల్లంకాలం చేసిర్రు. అది ఎవరు చిల్లంకాలం చేసిండ్రు అని నాకు తెలుసా, నా ఆత్మకు తెలుసు, కార్యకర్తలకు తెలుసు, మన మేధావులకు తెలుసు. మేధావులు కూడా విమర్శిస్తూ ఉన్నారు, కొనుక్కొని విమర్శించుకుంటున్నారు. అది వద్దని నేను అనుకుంటున్నాను. మీరు ఎప్పుడైనా కూడా ఎలక్షన్ మన దగ్గరికి వచ్చింది, బీసీ నినాదం ఒకటి వచ్చింది. ఈ బీసీ నినాదంతో మన భారతీయ జనతా పార్టీకి బీసీ అనుకూలంగా ఉందని ఆల్రెడీ డిక్లేర్ చేశారు నరేంద్ర మోడీ గారు, అమిత్ షా గారు. ఎందుకంటే మీరందరూ ఓరుకోరు, మీరు తిట్టుకుంటే ఆవులు కొట్లాడితే లాయలు కలిగినట్టు అయిపోతుంది. ఎందుకంటే దగ్గరకు వచ్చింది మన డెవలప్మెంట్, తెలంగాణ డెవలప్మెంట్కు దిశగా ముందుకు పోతుంది బీజేపీ గవర్నమెంట్ వస్తే మేము అందరం అనుకుంటా ఉన్నాం. ఏదో ఆశే, మనిషికి చచ్చిపోయే ముందు ఒక ఆశ ఉంటుంది, ఏం చేయాలనే ఆలోచన ఉంటుంది. చచ్చిపోయే ముందు ఏముండదు. అందుకే భారతీయ జనతా పార్టీలో ఉంటే అందరికీ దయచేసి చెప్తున్నాను, మీరందరూ ఒక సమన్వయం పాటించండి. ఎవరికొరు తిట్టుకోకుండ్రి, ఒకరి మీద ఒకరు బురద చల్లుకోకుండ్రి. అందరి చరిత్రలు నా దగ్గర ఉన్నాయి. నా బుక్కే ఉన్న ఒక రాసి పెట్టాను నేను. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు నా మీద, వీళ్ళ మీద, నేను మీద కార్యకర్తలు ఓటిపోయి ఆ కార్యకర్త చిల్లంకలం అయిపోయి మన భారతదేశంలో, మన ఈ తెలంగాణలో బీజేపీ ఖర్చులు కష్టమవుతుంది. అందుకే మీరు కార్యకర్తలు రెచ్చగొట్టద్దు. నేను ఎవరిని ఉద్దేశించి మాట్లాడుతున్నాను. మీరు అందరు మేధావులు ఉన్నారు, ఇలా తలవండిలో ఉన్నారు అందరూ. ఇప్పుడు 1940 దగ్గర ఇప్పుడు 40 years నుండి ప్రతి ఒక్కరు ఇంట్లో ఉన్నోళ్ళే మాట్లాడుతూ ఉన్నారు. అందరికీ ఊరుకొని మాట్లాడదని నేను కోరుకుంటున్నాను. నేను మీ కాశెట్ కుమార్. నేను ఇక్కడ బాలాపూర్లో ఉంటాను, అది హుజురాబాద్. జై హింద్, జై తెలంగాణ.